హలో అండి అందరికీ. ఈరోజు మనం ట్రై చేసేది ఇన్స్టెంట్ పాయసం మిక్స్ అండి. ఒక 10 రూపీస్కి షాప్లో కనిపించింది, కొంచెం స్పెషల్గా అనిపిస్తే తీసుకున్నానండి. ఈరోజు మనం టేస్ట్ చేసి చూద్దాము, ఇది కుకింగ్ ప్రాసెస్ ఎలా కూడా ఉంది చూద్దాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి మనకి మెయిన్ షుగర్ ఎక్కువ ఉందండి. షుగర్ ఎక్కువ ఉంది, అన్నీ పర్లేదు, అన్నీ కొంచెం. ఇంకా చూసుకోండి, మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూపిస్తున్నారు. ఎవరైనా ఎలర్జెటిక్ ఏమైనా ఉంటే ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి చూపిస్తున్నారు. బాదాం, కాజు చూపించారు కానండి, మనకి అది చాలా తక్కువ ఉందండి. అసలు యాజ్ ఇట్ ఈజ్ మనకి షుగరే హై క్వాంటిటీ ఉంది. బేసిక్ మనకి పాయసం చేసేటప్పుడు బేసిక్గా సేమియా అనేది హై క్వాంటిటీలో ఉంటే మీనింగ్ ఉంది కదండి, కానీ షుగర్ ఎక్కువ చూపిస్తుంది. బట్ స్టిల్ ట్రై చేద్దాము, మనం టేస్ట్ ఎలా ఉందో. ఫస్ట్ కుకింగ్ అయితే చేద్దామండి. ఇక్కడ నేను కొంచెం పాలు పెట్టానండి, నాది కొంచెం మాడిపోయింది పాలు కింద. అది మనకి షుగరే ఎక్కువ కనిపిస్తుంది. పాయసం కూడా చాలా తక్కువ ఉందండి ప్యాకెట్లో, మీకు పోస్ట్ చూపిస్తాను చూడండి. చాలా తక్కువ ఉందండి, చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఒక హాఫ్ గుప్పెడు కూడా లేదు. మనకి జస్ట్ పావు కిలో పాయసం మనకి విడిగా తీసుకుంటే 13 రూపీస్కి వచ్చేస్తుంది. ఈవెన్ బ్యాంబినో హాఫ్ కేజీ 25 ఉంటుందండి. ఇది 10 రూపీస్కి చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చారు. ఓకే, ప్రైస్ తక్కువైనంత మాత్రం టేస్ట్ కూడా బాగుండాలి కదండి, రెండు మ్యాచ్ కావాలి కదా. ఒక 6 to 8 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి తినండి. కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాండి టేస్ట్ కోసం. ఇదైతే నాకు వర్త్ ఒక 1% కూడా అనిపించట్లేదండి. మీరు ఎంత తక్కువ మనీ ఉన్నా కానీ ఇదైతే ట్రై చేయొద్దని చెప్తాను. క్వాంటిటీ చాలా తక్కువగా ఇస్తున్నారు. మనకి 13 రూపీస్కి పావు కిలో. నేనైతే ఇంట్లోనే చేసుకోమని రికమెండ్ చేస్తానండి. ఇంట్లో చేసుకోవటం చాలా ఈజీ అండి. జస్ట్ ఒక ఈవెన్ బ్యాంబినో అయినా అది ఒక సేమియా ఒక 25 రూపీస్ ప్యాకెట్ తెచ్చేసి జస్ట్ ఆయిల్ కానీ లేదా నెయ్యి ఉంటే నెయ్యి, ప్యూర్ నెయ్యి ఉంటే దాంతో ఫ్రై చేసేయండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అది కొంచెం పక్కన పెట్టండి. దానిలోపల డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టండి. తర్వాత కొంచెం యాలకులు వేయండి బాయిల్ అవుతున్న పాలలో. సింపుల్ పాయసం అయిపోయిందండి. దీనికి ఇన్స్టెంట్ పాయసం అనేది ఫేక్ నేమ్ అండి. ఇది ఇన్స్టెంట్ పాయసం ఎప్పుడు ఇన్స్టెంట్గానే ఉంటుంది, అది మనకి ఏమంత కష్టం లేదు. ఇది ఏమి ఇన్స్టెంట్ కాదు. ఈవెన్ వీ షుడ్ ఇది మనం పాలలో బాయిల్ చేయాలండి ఒక 8 మినిట్స్ అలా. ఇన్స్టెంట్ అంటే ఏదో వేడి పాలలో కలుపుకునేది అయితే కాదు. ఇది చూడటానికి కూడా చాలా చండాలంగా ఉందండి నిజంగా. ట్రై చేయొద్దనే చెప్తారు. ఈవెన్ 10 రూపీస్ అయినా కానీ వర్త్ కాదండి, వర్త్ అయితే కాదు. షుగరు మరి మీకు నిజంగా పాయసం జస్ట్ అలా టేస్ట్ చేయాలనిపించినా ఇదైతే చేయకండి. నెక్స్ట్ టైం కూడా చెయ్యరు, అంత బాగలేదండి. నేను దీనికి 1 మార్క్ కూడా ఇవ్వండి నిజానికి.